శ్రీమతే రామానుజాయ నమః. ఆండాళ్ తిరువడిగలే శరణం. ఈరోజు మనము రెండవ పాశురం గురించి అమ్మను స్తుతిద్దాం. శ్రీశైలేశ దయాపాత్రం ధీభక్త్యాది గుణార్ణవం యతీంద్రం ప్రవణం వందే రమ్యజా మాతరం మునిం. లక్ష్మీనాథ సమారంభాం నాదయామున మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. యో నిత్యమచ్యుత పదాంబుజయుగ్మ రుక్మా వ్యామోహతస్తదితరాణి తృణాయ మేనే. అస్మద్గురోర్భగవతే దయైక సింధోః రామానుజస్య చరణౌ శరణం ప్రపద్యే. మాతా పితా యువతయస్తనయా విభూతిః సర్వం యదేవ నియమేన పదన్వయానాం. అద్యంతనః కులపతేవ కులాభిరామం శ్రీమత్తదంగ్రియుగళం ప్రణమామి మూర్ధా. భూతం సరశ్చ మహదాహ్వయ భట్టనాథ. శ్రీభక్తిసాగర కులశేఖర యోగి వాహాన్ భక్తాంగ్రిరేణు పరకాల యతీంద్ర మిశ్రాన్. శ్రీమత్పరాంకుశ మునిం ప్రణతోస్మి నిత్యం. నీళాత్తుంగస్తనగిరితటీ సుప్తముద్బోధ్య కృష్ణం పారాధ్యం స్వం శృతిశతశిరసిద్ధమధ్యాపయంతీం. స్వోచ్ఛిష్టాయాం సృజనిగళితం యా బలాత్కృత్య భుంక్తే. గోదా తస్యై నమ ఇదమిదం భూయ ఏవాస్తు భూయః. అన్నవయల్ పుదవై ఆండాళ్ గరంగర్కు పన్ను తిరుప్పావై పల్పదియం ఇన్నిసెయాల్. பாடி கொடுத்தாள் நர்ராமாலை பூமாலை சூடி கொடுத்தாளை சொல்லு. சூடி கொடுத்த சுடல் கொடியே தொல்பாவை பாடி அருள வல்ல பழவையாம் நாடினி. வேங்கடவர்க்கைன்னு விதி என்ற விம்மாத்தாம் நாங்கடவா வங்கடமே நல்கு. ஆண்டாள் திருவடிகளே சரணம். வையத்து வார்வீழ்கால் நாமும் நம்மா வைக்கு செய்யும் கிரிஷகள் கேளிரோ பாட்கள் பையத்து இந்த பரமடிப்பாடி. நெய்யுண்ணோம் பாலுண்ணோம் நாட்காலே நீராடி மையட்டெளிதோம் மலரிட்டு நாமுடியோம். செய்யாதன செய்யாம் தீர்க்குளை செந்திரோ. ஐயும் பிச்சையும் அந்தனையும் கை காட்டி ఉయ్యామారెన్ని ఉగందా ఏలోరెన్బావాయ్. రెండవ పాశురం యొక్క భావాన్ని మనము ఇప్పుడు చూద్దాం. ఈ భూమిలో జన్మించి భగవంతుని తలుచుకుని సుఖమైనటువంటి కాంతలారా, మనం ఆచరించు ఈ తిరుప్పావై వ్రతమును మార్గశీర్ష స్నాన విధిని తెలుసుకొనవలెను. పాల సముద్రమున మన మొరలాలించు కొరకు శేషతల్పమున శయనించుచున్న శ్రీ మహావిష్ణువుని కీర్తించెదము. రండి, పాలను త్రాగకుండా ఉందాం. సుగంధభరితములైనటువంటి పుష్పాలను తలలో ముడవకూడదు. చెడు పనులు చేయకూడదు. ఇతరుల మనస్సులను నొప్పించేటట్లు మనం మాట్లాడకూడదు. పెద్దలను మనం ఘనంగా సత్కరించాలి. సన్యాసులకు, బ్రహ్మచారులకు భిక్షను అందిద్దాము. ఈ విధంగా చేసి శాశ్వతమగు సుఖమును మనకు ఇచ్చేటటువంటి ఆత్మజీవన మార్గమును తెలుసుకుని ఆనందంతో దానిని అనుష్ఠించెదము. ఇదియే మనము చేయు శ్రీవ్రతం. గోదామాత తన తోటి చెలికత్తెలతో భగవత్ప్రాప్తమైన శ్రీవ్రతానికి పాలకడలిలో పవళించిన శ్రీమన్నారాయణుని కొరకు చేసే ఈ వ్రతానికి కొన్ని నియమాలను ఈ రెండవ పాశురంలో మనకు తెలియచేసింది. క్షీరోదన్వత్ ప్రదేశే శుచిమణి విలసత్సైకతే మౌక్తికానాం
మాలా క్లుప్తాసనస్తస్ఫటికమణినిభైర్మౌక్తికైః మండితాంగః శుభ్రైరభ్రైరదభ్రైరుపరి విరచితైర్ముక్తపీయూషవర్షైః ఆనందీనః పునీయాతరినలనగదా శంఖ పీయూషముకుందః. శ్రీకృష్ణుడు ఆనంద స్వరూపుడు. ఆనందో పరబ్రహ్మేతి వ్యజానాత్ ఆనందే నైవ ఖల్విమాని భూతాని జాయంతే అనే ఉపనిషత్ వాక్యాన్ని అనుసరించి ఆనందమే బ్రహ్మస్వరూపము. అలాంటి ఆనందాన్ని అనుభవిస్తున్నటువంటి గోపకాంతలను పిలుస్తూ కొన్ని నియమాలను తెలియచేసింది. ఆ నియమాలు వ్రతానికి సాధకాలు. నాట్కాలే నీరాడి చలిలోనే తెల్లవారుజామున బ్రాహ్మీ ముహూర్తంలో స్నానమాచరించండి. నెయ్యున్నోం పాలున్నోం, నెయ్యిని పాలని ఆహారంగా స్వీకరించరాదు. మయ్యిట్టెళుదోం, కళ్ళకు కాటుక ధరించరాదు. మలరిట్టునా ముడియోం, సువాసన కలిగినటువంటి పువ్వులను కేశపాశాలలో ధరించకూడదు. తీక్కురళై చెందినోన్, అనంతమైనటువంటి అంటే మనకు అసత్యమైనటువంటి మాటలను పలుకరాదు. వేదంలో చెప్పినట్లు సత్యం వద, ధర్మం చెర, స్వాధ్యాయాన్ మా ప్రమదః అని భగవంతునిపై భక్తి కలుగుటకు సదాచారమును ఆశ్రయించండి. గోపకాంతలకు ఎంతో అవసరమని ఈ నియమాలను గోదాదేవి తెలియచేసింది. భగవంతుని కళ్యాణ గుణములను గానం చేసి భక్తిని మనం పెంపొందించుకోవాలని ఆ తల్లి చెప్పింది. అత్యంత భక్తియుక్తానాం నైవ శాస్త్రం నచక్రమః అంటే శాస్త్రం క్రమం కంటే కూడా అత్యంతమైనది భక్తియే ప్రధానమని, భక్తితోనే భగవంతుని పొందగలుగుతామని, భగవత్కృప గురు కటాక్షం ముఖ్యంగా ఉండాలని భావించింది. అదేవిధంగా అమ్మ మనకు గురువు యొక్క అనుగ్రహం పూర్తిగా ఉండాలని, గురువుకి కోపం కలిగించకూడదని కూడా ఈ పాశురంలో చెప్పింది. అనగా పెద్దలని గౌరవించాలి, వారిని ఘనంగా సత్కరించుకోవాలి, పెద్దల మాట జవదారకూడదు. ఉయ్యు మారెణ్ణి ఉగందా, సన్యాసులను, భిక్షువులను, యక్షువులను అందరినీ కూడా మనము వారికి కావలసినటువంటి సౌకర్యాలను మనం అందించాలి. ఈ నియమాలతో ఈ వ్రతాన్ని ఆచరించాలి. శ్రీవ్రత నియమాన్ని 2వ పాశురంలో మన ఆండాళ్ళు తల్లి మనకు అందించింది. శ్రీమతే రామానుజాయ నమః. ఆండాళ్ తిరువడిగలే శరణం. స్వోచ్చిష్టా మావికా బంధ గంధబంధుర జిష్ణవే. విష్ణు చిత్త తనూజాయై గోదాయై నిత్యమంగళం. మాదృశా కించన త్రాణ బద్ధ కంకణ పాణయే. విష్ణు చిత్త తనూజాయై గోదాయై నిత్యమంగళం. శ్రీమత్యై విష్ణుచిత్తార్యా మనోనందన హేతవే. నందనందన సుందర్యై గోదాయై నిత్యమంగళం. 2వ పాశురాన్ని మనము పూర్తి చేసుకున్నాం ఈరోజు.